సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. మన సిమ్ కార్డుని సైతం బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డు తెచ్చుకొని మరి నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా దేవనకొండలో ఇదే జరిగింది. కూలీ పనులు చేసుకునే మహిళ ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు 1,73,000 రూపాయల వరకు ఎత్తుకెళ్లిపోయారు, కాజేశారు. తొలుత సిమ్ కార్డును బ్లాక్ చేసి ఆపై ఆమె ఖాతాలో ఉన్న సొమ్మంతా ఊడ్చేశారట. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పి కోటకొండకు చెందిన కంచి మహేశ్వరి, గోవిందు దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. పనుల నిమిత్తం కర్ణాటకలోని బళ్ళారికి వలస వెళ్లారు. మహేశ్వర్కి పీకోట కొండలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. దీన్నే ఫోన్పేకి లింక్ చేశారు. ఈ నెల 16న మహేశ్వరి సిమ్ ఉన్నటువంటి బ్లాక్ అయింది. దీంతో ఈ నెల 18న అదే నెంబర్పై కోడుమూరులో మరో సిమ్ తీసుకున్నారు. ఈ నెల 20న ఇన్సూరెన్స్ డబ్బులు 299 రూపాయలు కట్ అయినట్లు సందేశం వచ్చిందట, మెసేజ్ వచ్చింది. అందులో బ్యాలెన్స్ 13 రూపాయలు మాత్రమే చూపించడంతో ఫోన్పేలో చెక్ చేసి డబ్బులు మాయమైనట్లు గుర్తించారు. ఈ నెల 21న బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారట. రెండో రోజు 5 సార్లు మొత్తం 1,73,000 రూపాయలు తీసుకున్నట్టు తేలిందట. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇంకా నెంబర్ కూడా బ్లాక్ చేసి సిమ్ కార్డు వాళ్ళ తీసుకొని వీళ్ళ కొత్త సిమ్ కార్డు తీసుకునే లోపు సిమ్ కార్డు మార్చేసి మొత్తం కొట్టేస్తున్నారు. అంటే సైబర్ నేరగాళ్ళు ఏ మేరకు పెరిగిపోతున్నారో, ఇక ఎలా బతకాలో సామాన్యుల్ని సొమ్ము కొట్టేస్తున్నారంటే పాపం వాళ్ళు కూలి పని చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతా నుంచి కూడా సొమ్ములు కొట్టేశారంటే వాళ్ళు ఏమనుకోవాలి. కానీ సైబర్ నేరగాళ్ళు పని పట్టే విషయంలో, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో పోలీసులు గతంతో పోలిస్తే యాక్టివ్గానే ఉన్నారు. కానీ ఎంతవరకు రికవరీలు జరుగుతున్నాయి అనేది అయితే మాత్రం తేలట్లేదు.